జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసావరం, పాలగుమ్మి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో ప్రజలకు వివరించి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తమ విజయాన్ని కృషి చేయాలని కోరారు. అలాగే పార్లమెంటు అభ్యర్థి హరీష్ మాథూర్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి గ్రామంలో మంచినీటి కొరత ఉందని, ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని వరప్రసాద్ హామీ ఇచ్చారు. వీధి వీధిన వరప్రసాద్కు హారతులతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసావరం, పాలగుమ్మి, దాని తర్వాత పాలగుమ్మి. ఇప్పుడు పాలగుమ్మిలో మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. నాకు ఇక్కడ ఓటర్లందరూ కూడా నిరాశను పడుతూ ఉన్నారు. ఎక్కువ మొత్తంలో వాళ్ళ రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ఎక్కువ మంది ఓటేయటానికి ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి నాకు కనిపిస్తూ ఉంది. ఇది చాలా ఆనందకరమైన పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ మంచినీటి సమస్యతో ప్రతి గ్రామం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మే నెల రోజులు గడిచే కొద్ది మే నెలలో ఎండ తీవ్రత పెరుగుతుంది, అలాగే నీటి ఎద్దడి కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్ని మనం దాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పైప్డ్ వాటర్ ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఈ గ్రౌండ్ వాటరు పొల్యూట్ అయిపోవటం అయిపోయింది, కలుషితం అయిపోయింది. ఇక్కడ ధవళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి వాటర్ని ఇక్కడ మనం వాటర్ సప్లై చేయాల్సిన పరిస్థితి. దీనికి ఆల్రెడీ ప్రాజెక్టు ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు అప్రూవ్ అయిన ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ప్రాజెక్టుని మనం కాస్త పొలిటికల్ కమిట్మెంట్తో మన అన్ని గ్రామాల్లో కూడా మనం మంచినీటి సదుపాయాన్ని పుష్కలంగా ప్రతిరోజు ప్రతి ఇంటికి ఇవ్వాలని సదుద్దేశంతో, ఒక లక్ష్యంతో, ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనే ఆలోచన నాకు. కొంతమంది మాట్లాడినట్టు ఆ కోరంగానికి ఉంటే అది ఇదంటే అది లంకెలు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ రంగం చూసినట్టే ఇక్కడున్న గ్రోత్ ఇంజిన్ అది కాదు అంటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది.